మనమందరం సంఘజీవులం. ఎవరో ఒకరి సహాయం లేకుండా ఈ భూమి మీద బతకడం అసాధ్యం. పుట్టినప్పుడు అమ్మ సాయం కావాలి. భౌతికంగా ఆలోచిస్తే ముందు మనకు అమ్మ సాయం చేసింది. 9 నెలలు మనల్ని మోసింది. ఏ రుణంతో మోసింది? రుణానుబంధం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. ఏ రుణం లేదు. దాని వెనక ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే. బిడ్డ మీద ఉన్న ప్రేమతో కడుపులో 9 నెలల పాటు తల్లి ఆ బిడ్డను మోస్తుంది. మరి తల్లికి నన్ను మోసిందన్న ఒక్క కారణం చాలదా కృతజ్ఞత చూపించడానికి? ఇంకేమైనా కావాలంటారా? అదొక్కటి సరిపోద్ది. నన్ను మోసింది అనటానికి, నేను థ్యాంక్స్ చెప్పడానికి. మా అమ్మకి నేను రోజు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు. నన్ను మోసింది అన్న ఒక్క కారణం చాలు కృతజ్ఞత. మోయడంతో అయిపోయిందా? అవలేదు. నొప్పులు భరించింది, ప్రసవ వేదన అంటారు, భరించింది, కన్నది, నీరసించిపోయింది. అయినా కూడా తన రక్తాన్ని పాలుగా మార్చి పట్టించింది. పాలు తాగి పెరిగి, ఆ పాలు తాగి పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. అంటే అమ్మ రక్తాన్ని పీల్చేసాం. చిన్నప్పుడే నేను గాని మీరు గాని మనందరం అమ్మ రక్తాన్ని ఏం చేసాం? పీల్చేసాం. అక్కడితో అయిపోయిందా? నీకోసం కళ్ళు లొట్టలు పోయేంతగా, ఒళ్ళు ముడతలు పడిపోయేంతగా, చర్మం చీకిపోయేంతగా కష్టపడింది. అందమంతా పోగొట్టుకుంది. రాత్రంతా నీకోసం నిద్రలేని రాత్రులు గడిపింది. ప్రశాంతంగా నిద్రకు దూరం అయిపోయింది. నువ్వు పెరగాలి, పెద్దవాడివి కావాలి, పెద్దదానివి కావాలని నీకోసమే కలలు కంటూ, నీకోసమే ఆలోచిస్తూ తన జీవితాన్ని సగం పైగా నీకోసం త్యాగం చేసేసింది. ఇవన్నీ చాలవా అమ్మకి థ్యాంక్స్ చెప్పడానికి? ఇంకేమైనా కావాలా? చాలా ఎక్కువ. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం మనం. థ్యాంక్స్ అంటే అమ్మను మించి మన థ్యాంక్స్ తీసుకోవడానికి భౌతికంగా ఇంకెవరు కనబడట్లేదు అన్నంతగా ఆ స్థానాన్ని అమ్మ ఆక్రమించేసింది. అంత ఎక్కువ మనం థ్యాంక్స్ చెప్పాలి అమ్మకి.